ఎవరైనా సరే చదువు ర్యాంకులు అనేది జీవితం కాదు. ఆ ర్యాంకులు చదువు జీవితం కానప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటుంది. ప్రతి మనిషి ఎందుకు పనికి రాకుండా ఉండే మనిషి సృష్టిలో లేడు. ఆ వ్యవస్థకి కావాల్సింది లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏంటి? సర్టిఫికెట్లు అవన్నీ మనం క్రియేట్ చేసుకుంటాం. ఏ డాక్టరేట్లు ఏదైనా కూడా మనము ఒక వ్యవస్థలో మనం క్రియేట్ చేసుకున్న వాటిని మనం చదువు అని అనుకుంటున్నాం. లేకపోతే ఈ మహర్షి సినిమాలో చెప్పినట్టు ఒకరోజు వెళ్ళిపోయి ఫార్మింగ్, ఒక రోజులోనే ఆకాశంలోకి వెళ్ళిపోవటం, ఒక రోజులోనే చార్టర్డ్ ఫ్లైట్లో తిరగటం, ఇవన్నీ నిజ జీవితంలో సాధ్యమయ్యేవి కాదు. సో అక్షరవనం అనేది నా దృష్టిలో ఒక పవిత్రమైనటువంటి గురుకులం అనొచ్చు, లేకపోతే ఈరోజు మోడర్న్ కాన్సెప్ట్ స్కూల్ అనొచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక ఐడియల్ స్కూల్ అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు విలువలు లోపిస్తున్న రోజుల్లో ఒక గురువుకి శిష్యుడికి ఉండే సంబంధం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక విద్యార్థి తోటి విద్యార్థితో కలిసి ఎలా ఎదగాలి, ఎలా ముందుకి జరగాలి, సమాజంలో తన పాత్ర ఏంటి అనేది తెలియటానికి ఒక మంచి ఆదర్శమైనటువంటి వాతావరణాన్ని ఈ స్కూల్ ఇస్తుంది అనేది చెప్పచ్చు. రకరకాల స్కూల్లో నేను కూడా ఒక హాస్టల్లో చదువుకున్న పిల్లవాడిని. సో నేను చదువుకున్న రోజుల్లో మాకు పాఠాలు, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్గా గేమ్స్ ఇలాంటివి ఉంటాయి, లేకపోతే మ్యూజిక్, లేకపోతే అవుటింగ్ ఇలాంటివి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా పిల్లలే వాళ్ళని వాళ్ళే చెప్పుకుంటూ, వాళ్ళు నిజంగా చెప్పాలంటే వేదిక కాలం గురుకులాల్లో ఉన్నట్టు ఒక భాగం టీచర్ చెప్తారు, ఒక భాగం తను నేర్చుకుంటాడు తెలివితేటలతో, ఒక భాగం పక్క ఉన్న విద్యార్థుల నుంచి నేర్చుకుంటాడు, ఒక భాగం చుట్టుపక్కల ఉన్న సమాజం నుంచి నేర్చుకుంటాడు. ఇలా 4 భాగాలుగా ఒక విద్యార్థికి జ్ఞానం అనేది వస్తుంది అనేది వేదిక సిద్ధాంతాన్ని నుంచి చెప్పింది. వేదకాలంలో ఉన్నదాన్ని ఇక్కడ ఉన్న మన శ్రీపతి రెడ్డి గారు వీళ్ళు ఆచరణలో చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఏదో చూద్దాము అని వచ్చి అసలు దీనికి పూర్తిగా మంత్రముగ్ధున్నైపోయాను. ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఒక విద్యా వ్యవస్థ, ఈ మురికి సమాజం అనొచ్చు, ర్యాంకుల చుట్టూ పరిగెత్తు, ఐఐటీలు కావాలి, లేకపోతే డాక్టర్స్ అవ్వాలి, లేకపోతే ఒకే రోజులో ఐఎస్బిలో సీట్ వచ్చేసేయాలి, లేకపోతే మైక్రోసాఫ్ట్కో గూగుల్కో సిఇఓలు అయిపోవాలి అని పేరెంట్స్ చెప్పే వాళ్ళని, విద్యార్థుల్ని పూర్తిగా గుంపిలోకి నెడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. అసలు విద్యార్థి తను ఏం కావాలి అనేది ఇక్కడికి వచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది. 130 మంది పిల్లలు ఉన్నారు. 130 మంది పిల్లల్లో నేను కనీసం 20-30 మంది పిల్లలతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళకి వాళ్ళు ఏమవ్వాలో వాళ్ళంతా వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళకి తోడు ఎటువంటి బరువు అంటే బ్యాగేజ్ అనేది నాకు కనిపించలేదు. పుస్తకాలు తీసుకొని వెళ్ళాలి, పుస్తకాలు చదవాలి, ఈ అసైన్మెంట్ అవ్వకపోతే ఇది అవుతుంది, ఈ ప్రింట్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మా క్లాస్ టీచర్ అలా తిడతారు, అలాంటిది ఇక్కడ ఏదీ లేదు. పూర్తిగా పిల్లలు వేరే పిల్లలు వాళ్ళకి గురువులు. గురువు అంటే ఇక్కడ ఏదో టీచర్ వచ్చేసి క్లాస్ చెప్పేసి ఆ 40 మందికి ఏదేదో చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే విధంగా ఇక్కడ అనిపించలేదు. ఇక్కడ ఏంటి, ఆ పిల్లలు ఎలా ఉండాలనే తోటి పిల్లల్ని చూసి నేర్చుకుంటున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వేదిక కాలంలో 4 భాగాల్లో ఒక భాగం గురువు చెప్తారు. గురువు చెప్పేది ఒక భాగమే, కానీ తన తెలివితేటలతో నేర్చుకునేది, తోటి విద్యార్థుల నుంచి నేర్చుకునేది, ఆ 2 భాగాలు ఇక్కడ పూర్తిగా అక్షరవనంలో నాకు కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఇంత ప్రకృతి సిద్ధంగా టాగూరు శాంతినికేతను,
తర్వాత నేను చదువుకున్నప్పుడు నాకున్న కొన్ని లోపాలు అవి ఇక్కడ ఆ లోపాలు కూడా లేకుండా ఉంది. ప్రతి విద్యార్థి పూర్తిగా స్వేచ్ఛాజీవిగా తనకి వీలున్నట్టు చదువుకుంటూ, వీలున్న టైంలో రెస్ట్ తీసుకుంటూ, ఎటువంటి ఆడుకునే టైంలో ఆడుకుంటున్నారు. అసల పూర్తి స్వేచ్ఛా విహంగాల్లాగా చెప్పేవాళ్ళు తోడున్నటువంటి సహాధ్యాయులు. తనతో పాటు చదువుకునే పిల్లలు, తనకంటే సీనియర్‌గా ఉన్న పిల్లలు వీళ్ళకి చెబుతున్నారు. ఇలా చదువుకోండి, ఇలా చేయండి అని. ఆ అసైన్‌మెంట్ వ్యవస్థ గానీ అదంతా చాలా చక్కగా ఉంది. తర్వాత వాళ్ళే వంటలు, వాళ్ళే గార్డెనింగ్, వాళ్ళే చేసుకోవటం. ఎటువంటి బాదరబందీ లేకుండా వాళ్ళంతట ఒక చక్కటి వ్యవస్థని తయారు చేసుకొని పిల్లలు దానికి మంచి గైడ్స్ తోటి, సహాయంతోటి ఇది ఒక అక్షరమండం అంటే నా దృష్టిలో గురుకులం అని అనిపించట్లేదు. ఇది పూర్తిగా ఒక ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక భయం లేనటువంటి విద్యా వ్యవస్థ పిల్లలకి ఇస్తున్నట్టని మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు చెప్పేది మన్ కీ బాత్లో చెప్తూ ఉంటారు. పరీక్షల గురించి భయపడద్దు, పరీక్షలంటే సూసైడ్లు చేసుకోవటం ఇలాంటి వాటి మీద ఆయన కనీసం ఇప్పటికీ నాకు తెలిసి 3-4 సార్లు కార్యక్రమాలు చేశారు. ఆ 3-4 సార్లు కార్యక్రమాల్లో కూడా తల్లిదండ్రులకు ఆయన చెప్తూ ఉంటారు, విద్య అంటే ఒక్క పరీక్షలే కాదు, విద్య అంటే అన్ని విధాల ఒక విద్యార్థి ఎదగడం. ఎదగటం అంటే తన మీద తను నిలబడటం, తన మీద తనని తాను చూసుకోవటం. తను తాను చూసుకోవటం అనేది చదువులో మార్కులు రావటం వల్ల రాదు. తను అన్ని విధాలుగా అభివృద్ధి చెందినప్పుడే, అన్ని విధాలుగా ఎదిగినప్పుడే వస్తుంది. అన్ని విధాలుగా ఎదగటం అనేది ఇక్కడ అక్షరవనంలో మన కళ్ళెదురుగా కనపడుతూ ఉంటుంది. చక్కటి గురువుల ఆధ్వర్యంలో. ఆ గురువులంటే ఓన్లీ గుకార స్వందకార స్యాత్ రుకారస్థ నిరోధక అని గురువు అనే దానికి చెబుతారు. గు అంటే అంధకారం అని, రు అంటే అంధకారం నుంచి నివారించేవాడే గురువు అని. ఒక తప్పుదారిలో వెళ్ళి తెలియని దారిలో ఉన్న వాళ్ళకి దారి చూపించేవాడే గురుడు. ఆ గురువు పాత్రని ఇక్కడ ఒక గురువు అనే టీచర్ అనే వాళ్ళు కాకుండా తోటి విద్యార్థుల గురువు పాత్ర నిర్వహించడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. ఏ పాఠశాలలో కూడా చూడండి. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, లేకపోతే అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు కనీసము ప్రతి రాష్ట్రంలో కనీసం 10 స్కూళ్ళన్నా చూసుంటాను. ఏ స్కూల్లో కూడా నాకు ఎటువంటి ఫీలింగ్ అనుకోండి, లేకపోతే అనుభూతి అనుకోండి రాలేదు. ఈ స్కూళ్ళన్నీ కూడా ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి నాకు ఫీజు ఎంత ఇస్తారు, లేకపోతే పేరెంట్స్ కూడా మాకు ఎంత పెద్ద స్కూల్లో చదివితే ఎంత ఎక్కువ ఫీజు చదివిస్తే అంత గొప్పగా పిల్లలు అవుతారు అనే భ్రమలో ఉన్న ఈ సమాజంలో ఒక ఆదర్శవంతమైనటువంటి విద్యా వ్యవస్థని అది పరిశోధనాత్మక విధానంతో అన్ని కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్, తర్వాత ఇన్పుట్స్, తర్వాత కరికులము అండ్ అసైన్మెంట్స్, ఇవి ఎటువంటి బర్డన్ లేకుండా, ఒక స్కూల్ బ్యాగ్ అనేది లేకుండా పిల్లలు ఉండటం అనేది నాకు ఎంతో ఎంతో అంటే ఎంతో ఆశ్చర్యం. మనకి అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారిగా నేను ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, కానీ ఇటువంటి కాన్సెప్ట్ని మన ప్రభుత్వాలు ఎందుకు తీసుకురాలేకపోయినాయి ఇన్నేళ్ళు. అంటే నా చిన్నతనంలోంచి మా నాన్నగారు చాలాసార్లు అనుకునేవాళ్ళు, మా బాబుకి ఎటువంటి ఇబ్బంది లేని విద్యను నేను అందించాలి అని. నేను స్కూల్స్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు. సో దాంతో నాకు స్కూల్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండేది కాదు. ప్రెషర్ పూర్తిగా నా ఇష్ట ప్రకారం ఏ టైంలో కూడా నా అదృష్టం వల్ల నాకు ప్రెషర్ రాలేదు. కానీ అటువంటి ప్రెషర్ రాకుండా ఉండేటువంటి వ్యవస్థ ఈ అక్షరవనంలో మనకు కనపడుతూ ఉంది. మా అక్క బావ వాళ్ళు ఇక్కడికి విజిట్ చేస్తూ ఇలాంటి ఒక స్కూల్ ఉంది అని చెబితే దీన్ని చూద్దామని వచ్చాను. నిజంగా ఒక మరుపురాని అనుభూతి. ఇటువంటి వ్యవస్థ ఈ రోజుల్లో, అందులో మనకి హైదరాబాద్కి ఇంత దగ్గరగా ఉండి ఎవరో తెలుసుకోకపోవటం నిజంగా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల హైదరాబాద్లోనే ఇంటర్నేషనల్ స్కూల్ అని, కాన్సెప్ట్ స్కూల్స్ అని కనీసం 2-3 వేల స్కూల్స్ ఉంటాయి.
2-3 వేల స్కూల్స్‌లో కనీసం అక్షరవనంలో ఇచ్చేంత జ్ఞానము, స్వతంత్రము, విద్యార్థుల్లో స్వీయ అభ్యసనము ఏ స్కూల్‌లో కూడా నాకు తెలిసి లేదు. కనీసం 5% కూడా ఈ స్కూల్ దేనిలో కూడా అటువంటి ఇది ఇవ్వలేరు. ఇటువంటి వాతావరణంలో నిజంగా పిల్లలు చదువుకుంటే ఎంత గొప్పవాళ్ళు అవుతారో. అంటే గొప్పవాళ్ళంటే ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్బీలు కాదు. గొప్పవాళ్ళంటే వాళ్ళు గొప్పగా పెరిగి నలుగురికి గొప్పగా బ్రతికిస్తూ, నలుగురిని నిలబెడుతూ, నలుగురిని పైకి తీసుకురావటం. అంతేగాని నేను, నా పొట్ట, నా ఇల్లు అని అనుకుంటే అది గొప్పతనం నా దృష్టిలో కాదు. ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తే మనకి ఈరోజు ఇంత సంతోషంగా ఒక దేశంలో ఉండగలుగుతున్నాం. అలాగే ఎంతో త్యాగం చేస్తే అక్షరవనం లాంటి ఒక విద్యా వ్యవస్థని సృష్టించగలిగారు నా దృష్టిలో. ఇది ఎప్పుడో వైదిక కాలంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని తిరిగి రివైవ్ చేయటం, మళ్ళీ విద్యార్థి గురువుగా చేయటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు రిషికేష్, లేకపోతే డెహ్రాడూన్, ఇలా రకరకాల స్కూల్స్ రకరకాలుగా మనం చదువుతాం. వాళ్ళు పూర్తిగా కాన్సెప్ట్ అసలు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఎవరో స్వామీజీలు పెట్టారు, ఇంకొకటి ఇలా రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ వాటిల్లో చివరికి నేర్పుతుంది ఏంటి? సేమ్ అదే మూస విద్యా విధానం, అదే మూస విద్యా పాఠాలు, అదే మూస వ్యవస్థలో కరికులం. అసలు నర్స్ విద్యార్థికి బాటనీ జువాలజీలతో పని ఏంటి? లేకపోతే బాటనీ జువాలజీల విద్యార్థులకి మ్యాథ్స్తో అవసరం ఏంటి? లేకపోతే ఇవన్నీ చదివేవాడికి ఇంగ్లీష్ లిటరేచర్ అవసరం ఏంటి? ఇంగ్లీష్ లిటరేచరు ఒక ఇంజనీర్కి ఎందుకు పనికి వస్తుంది? ఇలా ఏది ఆలోచించకుండా ప్రతిదీ మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఏదో చెప్పారు, మెకాలే విద్యా వ్యవస్థ వాళ్ళకి బ్రిటిషర్స్కి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కావాల్సిన విధంగా ఒక విద్యా వ్యవస్థను తయారు చేశారు. ఆ విద్యా వ్యవస్థ గొప్పదనుకొని మనం ఆ విద్యా వ్యవస్థలో వెళ్తూ ఉన్నాం. ఇది చూసాక నాకు అనిపిస్తుంది, నేను పిల్లోడిని అయితే ఎలా ఉంటుంది, నేను మళ్ళీ స్కూలింగ్ డేస్కి వెళ్ళిపోతే ఉంటుంది. కానీ సాధ్యం కాదు. ట్రెడిషనల్ స్కూల్ అండ్ అక్షరవనంకి పోల్చి చూస్తే ట్రెడిషనల్ స్కూల్స్లో కూడా నా దృష్టిలో 3 రకమైనటువంటి విద్యా వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి బ్రిటిషర్స్ నుంచి వచ్చినటువంటి కాన్వెంట్, దెన్ లైక్ సిమ్లా, దెన్ డెహ్రాడూన్, దెన్ ఊటీ, ఆ కాన్సెప్ట్ బేస్డ్ వచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ ఒక కాన్సెప్ట్. రెండోది మార్కులు, ర్యాంకులు, వీటి కోసం ఆంధ్ర, తమిళనాడు, బెంగళూరు, దెన్ కోటా, దెన్ ఢిల్లీ, బాంబే, ఇటువంటి ప్రదేశాల్లో వచ్చినటువంటి కాన్సెప్ట్. అండ్ మూడోది ప్రభుత్వం సామాజిక బాధ్యత కింద రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టము, గురుకుల వ్యవస్థ ఇలాంటి పెట్టింది మూడోది. ఈ 3 స్కూల్స్కి అక్షరవనానికి పోల్చి చూసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, అక్షరవనంలో వీటి మూడిటికి సంబంధం లేకుండా ఈ మూడిటి కంటే కూడా అత్యున్నత స్థాయిలో ఈ మూడిట్లో కూడా లేనిది ఏంటంటే కాన్సెప్ట్, ఒక స్టూడెంట్ని గైడ్ చేయటం. వాటిల్లో ఒక స్కూల్లో ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో పిల్లవాళ్ళు ఉంటారు, ఆ పిల్లవాళ్ళకి ఆ టీచర్ చెప్తారు, ఆ టీచరే గైడ్. 3 వ్యవస్థల్లో కూడా క్లాస్ టీచర్ గైడ్ చేయటం, ఆ పిల్లలు దాన్ని ఫాలో అవటం. అండ్ దెర్ ఈజ్ సిలబస్. ప్రతి వాళ్ళకి అది కాన్వెంట్ సిస్టంలో ఉంటే వాళ్ళ ఓన్, దెన్
వాటిల్లో వాళ్ళ ఓన్, దెన్ గవర్నమెంట్ సిస్టంలో గవర్నమెంట్ ఓన్ కరికులం. ఈ 3 కరికులమ్స్ కూడా కరికులంని కంప్లీట్ చేయాలి. ఆ పిల్లవాడు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి, లేకపోతే వాడి పేరు తెచ్చుకోవాలి. టోటల్‌గా ఏ విదేశాలకో వెళ్ళిపోవాలి. ఈ లేకపోతే ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి, ఎయిమ్స్‌లో సీట్ తెచ్చుకోవాలి, లేకపోతే ఐఐఎంలో సీట్ తెచ్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ తప్ప చివరికి వాడు ఒక సమాజంలోకి వెళ్ళి ఏం సాధించాలి, వాడు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలా, ఒక ఆఫీసర్ అవ్వాలా, ఒక పొలిటీషియన్ అవ్వాలా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలా, లేకపోతే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలా, లేకపోతే ఒక యోగి స్వామీజీ అవ్వాలా, లేకపోతే ఒక రైతు అవ్వాలా, ఒక సెల్ఫ్ చేసుకునే ఒక ప్రొఫెషన్ అవ్వాలా, వీటన్నిటిని ఆ కరికులంలో ఇస్తున్నట్టు నాకు అనిపించదు. అది మొత్తము దాటి వాటికంటే అబోవ్ స్టేజ్లో, అంటే ప్రాచీనమైనటువంటి గ్రీక్ స్పార్టా ఎడ్యుకేషన్ విధానం కానీ, లేకపోతే చైనీస్ కన్ఫ్యూషనిస్ట్ ఎడ్యుకేషన్ విధానం కానీ, తర్వాత ఇండియాలో ఉన్నటువంటి వైదిక గురుకులంలో ఉన్న కాన్సెప్ట్స్ కానీ, వీటన్నిటినీ ఒక కలిపి బాగా స్టడీ చేసి దాని మీద రీసెర్చ్ చేసి శ్రీపతి రెడ్డి గారు వీళ్ళు ఎంతో మేధామదనం తర్వాత ఈ అక్షరవనం అనేది ఎటువంటి అతని మీద బాధ్యత బరువు లేకుండా తన పనులు తను చేసుకునేట్టు చేయటం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ముందు అమ్మో స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, స్కూల్ బస్సు వచ్చేస్తుంది, లేకపోతే స్కూల్ బ్యాగ్ పెట్టాలి, స్కూల్ బాక్సులు సర్దేయాలి, మావాడు ఏం తింటున్నాడో, లేకపోతే హాస్టల్లో ఉంటే ఆదివారం వెళ్ళి కలవాలా, ఇలాంటి ఆ టెన్షన్స్ పడే పేరెంట్స్ వాళ్ళ విద్యార్థుల్ని పారాసైట్స్గా వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళలాగా చేస్తూ ఉంటే, ఇక్కడ అక్షరవనంలో నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళంతటా వాళ్ళే వేరే వాళ్ళకి, విద్యార్థులే వేరే వాళ్ళకి ఇంకేమన్నా కావాలా సలహాలు ఇవ్వటం, వాళ్ళే ఒక్క మెతుకు వేస్ట్ చేయకుండా భోజనం చేయటం, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవటం, వాళ్ళ వస్తువులు వాళ్ళే సర్దుకోవటం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తోటని, చెట్లని, వాతావరణాన్ని, చెరువుల్ని వాళ్ళే డెవలప్ చేస్తూ వాళ్ళ ఓన్ దీంతో వాళ్ళు చేస్తున్నారంటే ఈజ్ రియల్గా చెప్పాలంటే ఇది ఒక మిరాకిల్. ఒక పూర్తిగా పురాణాల్లో వీటిల్లో చెబుతూ ఉంటారు, ఆ ఆశ్రమంలో చదువుకొని కృష్ణుడు సాందీపని ఆశ్రమంలో కుచేరుడితో కలిసి చదువుకున్నాడు, లేకపోతే రాముడు విశ్వామిత్రుడు ఆశ్రమానికి వెళ్ళాడు, లేకపోతే ఆచార్య నాగార్జున కొండ దీని దగ్గర ఇది పెట్టి స్కూల్ నడిపారు, లేకపోతే మన నాసిక్ గుహల్లో, అజంతాలో ఇలాంటి చోట్ల బౌద్ధిస్టులు స్కూల్ నడిపారు, లేకపోతే నలంద విశ్వవిద్యాలయం ప్రపంచం మొత్తానికి జ్ఞానం పంచింది, తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడి కాలంలోనే ఎంతో గొప్పగా ఉండేది. ఈ కాన్సెప్ట్లన్నీ అంతా చెప్తూ, అంటే మనం చూడలేనిది పుస్తకాల్లోనూ వీటిల్లోనూ తరతరాలుగా వచ్చే వీటి నుంచి ఇలా ఉంటుందంట స్కూలు అని అనుకుంటాం తప్ప నిజంగా అటువంటి ఆ వ్యవస్థకి కనీసం దగ్గరగా, అంటే దానంతా నేను చెప్పలేను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి, కానీ దానికి దగ్గరగా అయినా సరే ఒక ఊహ అయినా ఇంత బాగుంటుందా విద్యా వ్యవస్థ, ఒక విద్య ఈ విధంగా కూడా మనం అందించవచ్చా అనేది నాకు అక్షరంలో అనిపిస్తుంది. ఈ రోజుల్లో పేరెంట్స్ మా బాబుకో పాపకో ర్యాంక్ రావాలి, ఆ పక్క వాళ్ళకి చూసి, ఆ ఎదురింటి వాళ్ళని చూసి, పక్కన వాళ్ళని చూసి, ఆ క్లాస్మేట్ని చూసి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఫీజు కడితే స్కూల్ గొప్పది, దానికంటే ఇది అనే ఇటువంటి వేరే వాళ్ళని చూసి దాన్ని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అన్నట్టు ప్రతి విద్యార్థికి వాడి సహజమైనటువంటి గుణాలు కొన్ని ఉంటాయి. ఆ సహజమైన గుణాలని పేరెంట్స్గా చాలామంది విశ్వాసం అనుకోవచ్చు, పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అనుకోవచ్చు, దాంతో కరెక్ట్గా వాటిని అసెస్ చేయలేనప్పుడు వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, పక్క వాళ్ళతోటి పోల్చి ఆ పాపకి ఎక్కువ ర్యాంక్ వచ్చింది, ఆ పాపకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఆ పాప
నీట్గా రెడీ అయ్యింది, నువ్వు ఇలా రెడీ అవ్వలేదు. లేకపోతే ఆ బాబు చూడు స్పోర్ట్స్లోనూ టాప్గా ఉన్నాడు, చదువులోనూ టాప్గా ఉన్నాడు. లేకపోతే వాడికి ఐఐటిలో ర్యాంక్ వచ్చింది. లేకపోతే వీడు ఇంజనీరింగ్ టాపరు. లేకపోతే ఆ అమ్మాయికి ఎయిమ్స్లో ఇది వచ్చేసింది. లేకపోతే దానికి గోల్డ్ మెడల్ వచ్చిందంట. లేకపోతే అదేదో ప్యాకేజ్ వచ్చిందంట. వాళ్ళు యూఎస్ డైరెక్ట్గా వెళ్ళిపోయారు, నువ్వు వేస్ట్ అని ఒక్కొక్కరిని వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గే విధంగా మాట్లాడతాం. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఒక మంచి గైడ్ దగ్గరకు, లేకపోతే ఒక కౌన్సిలర్ దగ్గరకు, ఎవరి దగ్గరకు తీసుకెళ్ళి కనీసం వాళ్ళు ఏంటనేది తెలుసుకోవాలి. ఆ తెలిస్తే అప్పుడు వాళ్ళు ఏ టైప్ స్కూల్లో పంపించాలి ఇదనేది తెలుస్తుంది. అదేం లేకుండా వాళ్ళకి స్థాయి ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడగలరు, వాళ్ళ శక్తి పిల్లలది ఏం తెలియకుండా వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు ఏ స్కూల్ కూడా కరెక్ట్గా వాళ్ళకి న్యాయం చేయలేదు. వాళ్ళు ఒక మొద్దుని తీసుకెళ్ళి వాళ్ళు ఈ సైకాలజీలో స్టూపిడ్ అంటారు. ఒక స్టూపిడ్ని తీసుకెళ్ళి ఒక మంచి టాప్ స్కూల్ లేకపోతే ఇలాంటి స్కూల్ ఇలాంటి దాంట్లో పెడితే ఆ స్టూపిడ్ వాడి స్థాయి ఏముంటుంది వాడికి తెలియదు. వాడు తెలియని వాడిని తీసుకెళ్ళి అక్కడ చెబితే వాడు వేరే పిల్లలతో పోల్చుకొని పూర్తిగా సైకలాజికల్గా ఇంకా డిప్రెస్ అయ్యి ఇంకా తక్కువైపోతాడు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వేరే ఫ్రెండ్స్ గైడ్ చేసి ఎక్కడన్నా పూర్తిగా కొత్త వాతావరణంలో కొత్త ఆలోచన విధానంతో ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరైనా సరే చదువు ర్యాంకులు అనేది జీవితం కాదు. ఆ ర్యాంకులు చదువు జీవితం కానప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటుంది. ప్రతి మనిషి ఎందుకు పనికి రాకుండా ఉండే మనిషి సృష్టిలో లేడు. ప్రతి మనిషి ఏదో ఒక పనికి ఏదో రకంగా పనికి వస్తాడు. పనికి వచ్చేటట్టే సృష్టి ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. సో దేశం అంటున్నాం మనం. దేశం అంటే ఏంటి? ఒక కంట్రీ ఏర్పడిందంటేనే విత్ మనుషులతోటే, లేకపోతే మనుషులే లేకపోతే ఇంకేముంటుంది? సో అలాంటి మనిషికి ప్రతి వాడికి ఒక విలువ ఉంటుంది. అది వాడు రిక్షా తొక్కేవాడు కావచ్చు, ఫ్లైట్ నడిపే పైలట్ కావచ్చు, ఎవరి విలువ వాళ్ళదే. రిక్షా తొక్కేవాడు ఫ్లైట్ నడపలేడు, ఫ్లైట్ నడిపేవాడు రిక్షా తొక్కలేడు. రైతు వ్యవసాయం చేస్తాడు, తర్వాత ఒక ప్రొఫెషనల్ వాడికి తగ్గ ప్రొఫెషన్ వాడు చేస్తాడు. రైతు ప్రొఫెషన్ వాడు చేయలేడు, వీడి ప్రొఫెషన్ వాడు చేయలేడు. కానీ అందరూ కలిస్తేనే ఒక సమాజం, ఒక దేశం, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకి కావాల్సింది లెర్నింగ్ అంటే ఏంటి? సర్టిఫికెట్లు అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ సర్టిఫికెట్ ఇప్పుడు 10th అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, లేకపోతే డిగ్రీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, లేకపోతే డాక్టరేట్ అవ్వచ్చు. ఏ డాక్టరేట్లు ఏదైనా కూడా మనము ఒక వ్యవస్థలో మనం క్రియేట్ చేసుకున్న వాటిని మనం చదువు అని అనుకుంటున్నాం. చదువు అనేది నాలెడ్జ్ సర్టిఫికెట్ అనే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ మనకు అక్షరవాణం. మన అక్షరవాణంలో ఇక్కడ చూస్తే నాకు కాగితంతో ఇచ్చే సర్టిఫికెట్ కాదు, కాగితంతో ఇచ్చే సర్టిఫికెట్ అనేది నా దృష్టిలో విలువ లేదు. దానికంటే ఒక జీవితాన్ని నేర్పే స్కూలు అక్షరవాణం అనిపిస్తుంది. వేరే వాళ్ళతో పోల్చుకొని చూసేటువంటి పేరెంట్స్ ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకి నిజంగా కనువిప్పు ఏంటంటే ఇంతమంది పిల్లల మధ్యలో చదువు రాని వాళ్ళు సక్సెస్ అయ్యారు, జీరో నుంచి ఇదైన వాళ్ళు కనపడ్డారు. రియల్గా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ వాంట్ టు కమ్ అండ్ స్టే హియర్ అండ్ డూ మై పార్ట్ ఆఫ్ జాబ్. నేను నలుగురికి, నా జీవితానికి ఒక అర్థం ఉంది, నేను నలుగురికి ఏదన్నా నేర్పగలను, నా నేర్పే అవకాశం ఉంటే నేను ఇచ్చేయచ్చు. నేర్పాల్సిందంటే ఇక్కడ టీచింగ్ కాదు, ఒక గైడ్. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, నా పాత్ర ఉంది ఒక మనిషిగా అని అనిపించింది నాకు. ఇటువంటి కాంపిటేటివ్ లేకపోతే ఎటువంటి సామాజిక స్పృహ లేకుండా ఏదో స్కూల్కి పంపిస్తున్నాం, పిల్లల్ని సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నాం, వాళ్ళకి ఏదో రావాలి, వాళ్ళు ఏదో అమెరికాలో వెళ్ళాలి, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళాలి, లేకపోతే జర్మనీ వెళ్ళాలి, ఏదో సాధించేయాలి, సంపాదించేయాలి, వేరే వాళ్ళకంటే పెద్ద బంగ్లాలు కొనాలి, లేకపోతే విల్లాలు కట్టాలి, లేకపోతే ఇంకోటి. ఇటువంటి పిచ్చి భ్రమల నుంచి, పిచ్చి ఆలోచనల నుంచి పేరెంట్స్ రావాలంటే ఇలాంటి స్కూల్స్ని చూడాలి. ఇలాంటి స్కూల్కి వేరే పెద్ద పెద్ద కాన్వెంట్లకి లేకపోతే కాన్సెప్ట్ స్కూల్కి
తేడా ఏంటి అనేది పర్సనల్‌గా వచ్చి చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు డబ్బు సంపాదన, డబ్బు సంపాదన కోసమే చదువు, ఆ! డబ్బుంటే అన్నీ అయిపోతాయి అని ఒక పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారు. ఆ పిచ్చి భ్రమలకి ఒక ఫుల్ స్టాప్ అనేది నాకు ఈ అక్షరవాణం చూసినప్పుడు అనిపించింది. ఏంటి జీవితం అంటే డబ్బే కాదు. లేకపోతే ఈ 'మహర్షి' సినిమాలో చెప్పినట్టు ఒకరోజు వెళ్ళిపోయి ఫార్మింగు, ఒక రోజులోనే ఆకాశంలోకి వెళ్ళిపోవటం, ఒక రోజులోనే చార్టర్డ్ ఫ్లైట్‌లో తిరగటం, ఇవన్నీ నిజ జీవితంలో సాధ్యమయ్యేవి కాదు. ఏ పేరెంట్ కూడా ఒక పిల్లవాడిని ఒక రోజంతా పొలం పని చేయమనో, వంగి ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో పనిచేసే వాళ్ళు ఎలా పనిచేస్తారు అనేది రియాలిటీ చూపించరు. మొక్కల్లో దిగేసి కాసేపు పూలని ఇలా నిమిరితేనో, లేకపోతే నీళ్ళని పైకి ఒకళ్ళు చల్లుకోవటమో, ఏదో సెల్ఫీల కోసం లేకపోతే ఆమ్, పక్క వాళ్ళకి చూపించుకోవడం కోసం మావాడు తోటకెళ్ళి వచ్చాడు, మావాడు మామిడికాయలు తెప్పుకున్నాడు, లేకపోతే జామకాయలు కోసాడు, ఇవన్నీ ఒక పిచ్చి భ్రమలతో ఉంటున్నారు తప్ప నిజంగా అసలు ఒక వ్యవసాయం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఒక రైతు పడే తపన ఏంటి, రాత్రిపూట ఏ పొలం మీద వచ్చేసి ఏ జంతువులో వచ్చి తినేస్తే ఏంటి, లేకపోతే ఒక తుఫాన్ వస్తే మొత్తం కొట్టుకుపోతే రైతు పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏ పుస్తకాల్లో కూడా చెప్పరు. లేకపోతే ఒక ఇప్పుడు నా బ్యాచ్మేట్సే ఉన్నారు చాలా మంది, ఒక ఐఏఎస్ అయ్యాడు అంటే లేకపోతే ఒకటి వాడు ఎన్ని రోజులు చదువుకున్నాడు అనేది ఎంతమందికి తెలుస్తుంది, ఎన్నెన్ని గంటలు సిద్ధపడ్డాడు వాడు, ఎన్నెన్ని ఇప్పుడు నేను ఒక గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి ఒక సివిల్ సర్వెంట్ లెవెల్ రావాలంటే ఎన్నెన్ని రాత్రులు ఎన్నెన్ని ప్లానింగ్ చేసుకొని ఎంత చదివాను ఎన్ని ప్రాక్టీస్ చేశాను అనేది ఎవరు చెప్తారు. ఇవన్నీ మాటలు జీవితాల్లో సినిమాల్లో వచ్చినట్టు ఒక రోజులో ఏది సాధ్యం కాదు. ఒక అక్షరవనం గురించి ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతూ అంటాడు, ఒక రోజులో అక్షరవనం ఎట్లా తయారవుతుంది, ఒక రోజులో ఒక విద్యార్థి బాగా రిచ్ వాడు వచ్చేసి ఒక కామన్ పర్సన్ తోటి సింపుల్ పర్సన్ తోటి కలిసిపోయి ఒక రోజుల్లో ఏమన్నా సినిమానా జీతమే చేసి ఇదైపోగానే, అది కాకుండా ఎన్నెన్నో సంవత్సరాలు పడుతుంది. ఒక సొసైటీలో ఒక స్థాయిలో ఉన్నాడు, ఒక చిన్న స్థాయిలో ఉన్నాడు, ఇద్దరు ఒక చోట కలిసి ఒకే లెవెల్ ఐక్యూ డెవలప్ చేసుకోవడానికి ఒకే లెవెల్లో అవటానికి, నేనేదో సామాజిక ఇది మార్పు సామాజికంగా ఇది అవుతుంది అని అంటలేదు. ఒక కాన్సెప్ట్ ఒక స్కూల్ ఉన్నప్పుడు నాకు ఈ గురుకులంలో అనిపించింది ఏంటంటే, ఈ గురుకులంలోని ఒక్క రోజులో ఏది వండర్స్ అవో కానీ ఒక వ్యవస్థకి ఒక మార్పు అనే దానికి మీ పిల్లవాడో పిల్లో ఎవరో ఉండాలంటే నేనైనా కూడా కరెక్ట్గా చూసుకుంటే ఇటువంటి వ్యవస్థ ఈరోజు చాలా అవసరం ఉంటుంది అని చెప్పచ్చు. ఏదైనా సరే సేమ్ మనం సినిమాల్లో చూసేవి అలాంటివి ఒక లాంగ్ రన్లో అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి పునాది వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. నేను అబ్జర్వ్ చేసింది ఒక నలుగురితో కలిసి పెరగటం, నలుగురితో కలిసి వ్యవసాయం చేయటం, నలుగురితో కలిసి ఒక గోశాలకు వెళ్ళటం, నలుగురితో కలిసి ఒక వెల్డింగ్ కానీ లేకపోతే టైలరింగ్ కానీ లేకపోతే ఒక గార్డెనింగ్ కానీ ఒక వర్క్స్ అన్నీ కూడా టుగెదర్. అసలు ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. నేను ఐ సీన్ విత్ జ్వాల లేకపోతే మన పివి సింధు ఇలాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసే లెవెల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందంటే నేను ఆశ్చర్యపోయాను. ఈ పిల్లలు ఇన్ని ఫెసిలిటీస్ తోటి చిన్న అక్షరవనం అనే ఒక కాన్సెప్ట్ వస్తే నాకు ఇంత పెద్ద పెద్దవి ఇలా ఉన్నాయి, ఈ లెవెల్ కరికులం తోటి వీళ్ళు నేర్పుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూసాక అనిపించింది ఈ ఒక టోటల్ కాన్సెప్ట్ ఒక పిల్లవాడు ఫ్రమ్ బాటమ్ నుంచి పక్షుల శబ్దాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాకెట్ సైన్స్ వరకు హౌ దే గ్రో ఎలా వెళ్తున్నారు అనేది ఇక్కడ నాకు కనపడింది కళ్ళతోటి. దే మే టుమారో బికమ్స్ ఏ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు రావచ్చు, లేకపోతే ఏ ఇషాయోగా మన జగ్గి వాసుదేవ్ లాంటి స్వామీజీలు రావచ్చు, లేకపోతే ఏ మోదీ లాంటి ప్రధానమంత్రి గారు లాంటి రాజకీయ నాయకులు రావచ్చు. రకరకాల వాళ్ళు అన్ని రకాలుగా సంపూర్ణమైనటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అనిపిస్తున్నారు. వీళ్ళు ఏదో ఒక రోజులో వండర్స్ అయిపోయింది. పేరెంట్స్ అనేది ముందు ఆ పిచ్చి భ్రమంలోంచి బయటికి రావాలి. మన పిల్లవాడికి ఏ స్థాయిలో ఉన్నాడు, వాడిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఉండాలి. కానీ
అది ర్యాంకులు ఇది వచ్చేస్తే అయిపోతుంది, ఆ కాన్సెప్ట్ స్కూల్కి పంపించేద్దాము ఇది అనుకుంటే ఇది. కానీ దానికి చేంజ్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు, ఎవరి ఫేస్లో చూసినా సరే ఆ గ్లో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఐ విష్ శ్రీపతి రెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, మన సాయి పణి, వీరందరికీ నా తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చారు. అక్షరవాణాన్ని విజిట్ చేసి ఇచ్చేసేందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ స్కూలు ఇంకా దినాభివృద్ధి చెంది ఇటువంటి స్కూల్స్ వేరే దగ్గర వచ్చేలాగా వీళ్ళు కొనుక్కుంటారని, ఇటువంటి సామాజిక స్పృహ జనాల్లో కూడా రావాలని కోరుకుంటున్నాను.